హైడ్రా మరొక పబ్లిక్ ప్రాపర్టీని కాపాడింది. 11 ఎకరాల భూమి అంటే మినిమం 2200 ఎకరాల ప్రాపర్టీని హైడ్రా రక్షించింది. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మొండికుంట చెరువు పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలు తొలగించింది. మొత్తంగా 11 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది హైడ్రా. రక్షించిన ఆస్తి విలువ సుమారు 2200 కోట్లు అని హైడ్రా అంచనా వేస్తోంది. సర్వే నెంబర్ 53లోని మొండికుంట, సర్వే నెంబర్ 55లోని ప్రభుత్వ భూమిలో వందలాది తాత్కాలిక షెడ్లు వేసేశారు. 30కి పైగా షాపులు నడుస్తున్నాయి. వాటన్నిటినీ హైడ్రా తొలగించింది. మెకానిక్ షెడ్లు, ఐరన్ స్టీల్ దుకాణాలు వీటన్నిటితో సహా పలు నిర్మాణాలను కూడా కూల్చివేశారు. షాపుల ద్వారా నెలకు లక్షల రూపాయల అద్దెలు వసూలు చేస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి ఆక్రమణలు చేసినట్టుగా హైడ్రా నిర్ధారించింది. జనవరి 31న రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ చేపట్టిన అధికారులు ఎన్ఆర్ఎఫ్సి శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఆక్రమణలు నిర్ధారించారు. కబ్జాదారులకు ముందస్తు సమాచారం, గడువు ఇచ్చిన తర్వాతే చర్యలు చేపట్టామని హైడ్రా చెబుతోంది. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించారు. ప్రభుత్వ భూమిలో పార్కుల అభివృద్ధి, చెరువు సుందరీకరణ చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు ఈ భారీ ఆపరేషన్ చేపట్టేలా చేశాయి.